అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్లపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తీర్పు వెలువరించనున్నారు. 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం ఐపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికబోడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ నేడు తెలియజేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్సైట్లో దీన్ని మనం తీర్పు పత్రాలను కూడా అధికారులు అప్లోడ్ చేయనున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు. ఈ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపైన బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాళ్ళని 5 ఎమ్మెల్యేలను అనర్హత ఎమ్మెల్యేలుగా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్ 10 సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. నేడు చివరికి తుది తీర్పును మధ్యాహ్నం 3:30 గంటలకు ఓపెన్ కోర్టులో తెలంగాణ స్పీకర్ దీనికి తీర్పునివ్వనున్నట్టు తెలుస్తుంది.